Very good morning to one and all. Already you listen the fifth lesson Indian rivers and water resources part 1 and part 2. Now I go to explain the part 3 same lesson Indian rivers and వాటర్ రిసోర్సెస్ భారతదేశ నదులు మరియు నీటి వనరుల గురించి ఆల్రెడీ మీరు పార్ట్ 1 పార్ట్ 2 విన్నారు. ఇప్పుడు పార్ట్ 3 కూడా మనం చెప్పుకోబోతున్నాం. నాన్న ఒక్కసారి వీ హ్యావ్ టు రివైజ్ ద వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ద పార్ట్ 1 పార్ట్ 2 ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ పార్ట్ 3లోకి వెళ్ళిపోదాం. ద డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా కెన్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఇక్కడ భారతదేశ నదీ జల వ్యవస్థ 2 రకాలుగా విభజించబడింది. హిమాలయన్ రివర్ సిస్టమ్ అండ్ ద పెనన్సులర్ రివర్ సిస్టమ్. నెక్స్ట్ చూడండి అన్న, హిమాలయన్ రివర్ సిస్టమ్. Himalayan rivers belongs to the principal system. They have to have the Indus, Ganga and Brahmaputra. Himalayan rivers also to divided into the 3 categories. That is the Indus system, Ganga system and the Brahmaputra river system. These rivers are originated into the same region with the distance of the kilometers. ఒకే దగ్గర పుడతాయి, కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుడతాయని చెప్పాం. దే హ్యావ్ టు ఫార్మ్డ్ ద కర్వ్డ్ వ్యాలీస్. అవి కర్వ్డ్ వ్యాలీస్ అంటే వి షేప్డ్ వ్యాలీస్ని ఏర్పరుస్తాయి. హిమాలయన్ రివర్స్ ఆర్ ద పెరీనియల్ రివర్స్. హిమాలయ నదులు జీవనదులని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈజ్ ద ఇండస్ సిస్టమ్, ఇండస్ రివర్ సిస్టమ్. దీంట్లో ద ఇండస్ originates in the northern slope of the Kailas range in Tibet near Lake Manasa Sarovar. ఇక్కడ మనకి ఇండస్ రివర్ ఎక్కడ పుడుతుంది? ఉత్తర వాలుల దగ్గర, అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి వాలుల స్లోప్స్ దగ్గర టిబెట్ నగరంలోని మానస సరోవర్లోని కైలాస పర్వతాల దగ్గర ఇక్కడ ఇండస్ రివర్ అనేది పుడుతుంది. ఇది మన భారతదేశంలోకి ఎలా ఎంటర్ అవుతుందంటే జమ్మూ కాశ్మీర్లో నుంచి ప్రవహిస్తూ భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. ద ఇండస్ రివర్ సిస్టమ్ హ్యావ్ ద ట్రిబ్యూటరీస్. మరి ఇండస్కి మొత్తం కూడా 5 ఉపనదులు ఉన్నాయి. జీలం, చీనాబ్, రవి, బియాస్ అండ్ సట్లెజ్. అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇండస్ రివర్ ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద గంగా రివర్ సిస్టమ్. దిస్ ఈజ్ ద గంగా. గంగా హ్యాస్ ద ట్విన్ సోర్స్. గంగా నది 2 నదుల కలయిక. ఒకటి ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద గంగోత్రి గ్లేజియర్ విచ్ వాస్ కాల్డ్ భగీరథి. గంగోత్రి అనేటువంటి గ్లేజియర్ దగ్గర గంగా నది అంటే భగీరథి నది అనేది పుడుతుంది. నెక్స్ట్ ఈజ్ ద సాంతోపాంత్ అనేటువంటి గ్లేజియర్ దగ్గర బద్రీనాథ్ ఏం పుడుతుందన్న? బద్రీనాథ్. దీనికి ఇంకొక పేరు, బద్రీనాథ్కి వాయువ్య దిశలో ఉంది కాబట్టి దీన్ని బద్రీనాథ్ లేదా అలకనంద అని కూడా పిలుస్తారు. మరి ఈ 2 నదులు ఎక్కడ జాయిన్ అవుతాయంటే దేవప్రయాగ్ దగ్గర జాయిన్ అయ్యి 2 కూడా కలిసి గంగా నదిగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? గంగా నదిగా. అంటే గంగా నది 2 నదుల కలయిక. గంగోత్రి దగ్గర పుట్టేటువంటి భగీరథి ఒకటి, సాంతోపాత దగ్గర పుట్టేటువంటి అలకనంద, ఈ 2 కూడా దేవప్రయాగ్ దగ్గర కలిసి గంగా నదిగా మారిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇహర్ ద దేవప్రయాగ్ అండ్ రివర్స్ ఆర్గనేటెడ్ ద హిమాలయన్ రేంజెస్. మరి గంగా నదికి సంబంధించినటువంటి నదులన్నీ కూడా హిమాలయాల్లో పుడతాయి. మళ్ళీ కొన్ని నదులేమో ద్వీపకల్పంలో అంటే పెనన్సులర్ ప్లాట్యూలో కూడా పుడతాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. బ్రహ్మపుత్ర ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద శాంగ్పో ఇన్ టిబెట్. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని శాంగ్పో అని పిలుస్తామని చెప్పుకున్నాం. ఇది ఎక్కడ పుడుతుందంటే చినమనడంగ్. ఎక్కడన్నా చినమనడంగ్ అనేటువంటి హిమానీ నదం నుండి పుడుతుంది. చినమనడంగ్ అనేది కూడా ఒక హిమానీ నదం అంటే ఒక గ్లేజియర్. దీని నుండే బ్రహ్మపుత్ర నది అనేది పుడుతుంది. ఇది ఎలా ప్రవహిస్తుంది అంటే దక్షిణం నుంచి తూర్పుకు ప్రవహిస్తూ ఎక్కడ లోట్సే తాంగ్, ఎక్కడన్నా లోట్సే తాంగ్ దగ్గర వెడల్పైనటువంటి నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహించి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవహిస్తుంది అంటే వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ఏమని పిలుస్తామంటే దిబాంగ్. ఏమని పిలుస్తాం నాన్న? దిహాంగ్ అండ్ సియాంగ్. ఏమని పిలుస్తాం? దిహాంగ్ అండ్ సియాంగ్ అని ఎక్కడ పిలుస్తాం? అరుణాచల్ ప్రదేశ్లో. అక్కడి నుంచి దాటుకుంటూ ఎక్కడికి వస్తుంది అంటే అస్సాంలోకి వస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో నుంచి ఎక్కడికి వస్తుంది? అస్సాం స్టేట్లోకి
ప్రవహిస్తుంది. అక్కడ బ్రహ్మపుత్ర నది ఉపనదులైనటువంటి దిబాంగ్ అండ్ లోహిత్ రెండు కూడా దీంట్లో కలిసి అస్సాంలో ఉన్న వాళ్ళు దీన్ని ఏమని పిలుస్తారంటే బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. దిస్ ఈస్ ద హిమాలయన్ రివర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూడండి అన్న, పెనన్షులర్ రివర్స్. ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ద వాటర్ డివైడ్ బిట్వీన్ ద మేజర్ పెనన్షులర్ రివర్స్. బంగాళాఖాతంలో కలిసేటువంటి ద్వీప నదులు, తర్వాత అరేబియా సముద్రంలో కలిసేటువంటి చిన్న చిన్న నదులకు మధ్య ఒక కేంద్రంగా పనిచేస్తున్నవి ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్. దీంట్లో నర్మదా తపతి ఎక్స్పెక్ట్ all the peninsular rivers to flowing to the west to east. నర్మదా నది, తపతి తప్ప మిగతా పెనన్షులర్ ద్వీపకల్ప నదులన్నీ కూడా పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి. మరి మనకి చెప్పుకున్నాం గంగా నదికి సంబంధించినటువంటి కొన్ని నదులు ఎక్కడ పుడతాయి, ద్వీపకల్ప పీఠభూమిలో పుడతాయని చెప్పాను. దాంట్లో చంబల్, సింధ్, బెత్వా, కేన్, సోన్ నదులు గంగా నదికే చెందినవి. దీంట్లో మొత్తం కూడా ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏదంటే గోదావరి నది. ఇది ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్రలోని నాసిక్, మహారాష్ట్ర స్టేట్లోని నాసిక్ జిల్లాలోని త్రయంబకం అనేటువంటి పీఠభూమిలో పుట్టి వాటి యొక్క వాటర్ అంతా ఎక్కడ కలుస్తుందంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. దిస్ ఈజ్ ద పెనన్షులర్ రివర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ అమ్మ, వాటర్ యూజ్. వాటర్ యూజ్ వీ హ్యావ్ టు డిఫరెంట్ టైప్స్. వాటర్ అనేది మనము ఎలా డిఫరెంట్గా ఉపయోగించుకుంటున్నాం. దాన్ని స్నానాల కోసం, తర్వాత అంట్లు కడగడం కోసం, తర్వాత చెట్లకు పోయడం కోసం, తర్వాత ఎన్నో రకాలుగా వీ హ్యావ్ టు యూజింగ్ ద వాటర్ ఇన్ టు ద డిఫరెంట్ వేస్. అండ్ దిస్ ఈస్ గా వాటర్ ఆల్సో టు కేమ్ ఇన్ టు ద లైక్ ద స్టెప్ ఆఫ్ వాటర్ సైకిల్ టు ఎలా వాటర్ సైకిల్ లాగా ఎప్పుడు కూడా వాటర్ పైకి ఎవాపరేషన్ ద్వారా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది వర్ష రూపంలో కిందికి వస్తుంది. దాన్నే వాటర్ సైకిల్ అంటాం. ఇన్ఫ్లోస్, ఇక్కడ ఇన్ఫ్లోస్ ప్రెసిపిటేషన్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ఫ్లో, గ్రౌండ్ వాటర్ ఫ్లో. ఇక్కడ చూసినట్టయితే అంతర్గత ప్రవాహాలు, ఇన్ఫ్లో అంటే అంతర్గత ప్రవాహాల్లో అవపాతం ప్రెసిపిటేషన్, తర్వాత ఉపరితల ప్రవాహం సర్ఫేస్ ఫ్లో, అండ్ ద గ్రౌండ్ వాటర్ ఫ్లో భూగర్భ ప్రవాహం. ఇవన్నీ కూడా ఎలా మారుతాయి, భూమి మీదకి వచ్చిన తర్వాత రివర్స్గా, స్ట్రీమ్స్గా, కెనాల్స్గా మారి ఎర్త్ సర్ఫేస్ మీద ప్రవహిస్తాయి. గ్రౌండ్ వాటర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ద వెరీ డిఫికల్ట్ టాస్క్. గ్రౌండ్ వాటర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం. ప్రెసిపిటేషన్ ఇంక్లూడ్స్, ప్రెసిపిటేషన్ అనేది అవపాతం అనేది ఎన్ని రకాలుగానైనా జరగచ్చు. అంటే స్నోగా పడవచ్చు, డ్యూగా పడవచ్చు, హేల్గా. హేల్ అంటే వడగండ్లు, మంచుగా, పొగ మంచుగా కూడా ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ద వెదర్ ఆర్ విలేజ్ సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ ఫ్లోస్. అవుట్ ఫ్లోస్ ఎలా జరుగుతాయంటే అన్ని వాటర్ కూడా ఇక్కడ నుంచి నదుల లోపలి భాగం నుంచి తర్వాత పై భాగం నుంచి ఆవిరై పైకి పోతూనే ఉంటాయి. వీటినే మనము కెనాల్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా అక్కడ ఉండేటువంటి గ్రామాలకు కూడా అందించవచ్చు. టు బి ద అట్మాస్ఫియర్ ఆఫ్ అమౌంట్ రెయిన్ఫాల్, దేని పట్టి మరి అక్కడ విలేజ్కి నీళ్లు కావాలంటే మనం ఎలా ఉపయోగించాలి, దే ఆర్ ద ఎస్టిమేట్ ఆఫ్ ద రెయిన్ఫాల్. ఎంత వర్షం పడింది, మనం ఆ గ్రామానికి ఎంత క్యూసెక్కుల నీరుని అందించవచ్చు అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి విత్ ద పైప్ లైన్స్. నెక్స్ట్ ఈజ్ ద అవుట్ ఫ్లో. ఎవాపరేషన్ ఈజ్ ద టర్నింగ్ ఆఫ్ వాటర్ వేపర్ టేక్స్ ఆల్ ద ప్లేసెస్ టైమ్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ లేక్స్, రివర్స్. చెప్పాను వాటర్ వేపర్ నీటి ఆవిరి అనేది ప్రతి ఒక్క చోట నుంచి జరుగుతుంది. మనం ఆరేసినటువంటి బట్టల నుంచి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరిగా మారిపోతుంది. మన శరీరం మీద ఉన్నటువంటి స్వెట్ అంటే చెమటరు కూడా మరి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. తర్వాత లేక్స్ వాటర్, రివర్స్ వాటర్, మనం చెట్లకు పోసినటువంటి నీళ్ళు ఇవన్నీ కూడా ఆవిరిగా మారి ఎవాపరేట్ అయ్యి గాలిలో మళ్ళీ ప్రెసిపిటేషన్తో కలిసి ఒక రకమైనటువంటి వర్షాన్ని మళ్ళీ కిందికి కురిపిస్తాయి. వాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్ దేర్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్పోర్టేషన్. మరి ఇక్కడ నీరు అన్ని జీవులకి కావాలి కదా నాన్న, అన్ని జీవులు కూడా ఏం చేస్తాయంటే శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి. అన్ని జీవులు కూడా ఏం చేస్తాయి, వాటర్ని గాలిలోకి వాళ్ళ శ్వాస ప్రక్రియ ద్వారా తీసుకొని మళ్ళీ అక్కడ శ్వాసక్రియ ద్వారా వాళ్ళ ఘాట్లోకి నీటిని విడుదల చేస్తాయి. ఎవరు, అన్ని జీవులు. నెక్స్ట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ ద బోత్ ఎవాపరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ కాల్డ్. అంటే ఎవాపరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎవాపరేషన్ అంటే నీరు ఆవిరిగా మారి ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయత్నించేదాన్ని మనం ఏమని పిలుస్తాం, ఎవాపో ట్రాన్స్పోర్టేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈజ్ ద
వాటర్ ఫ్లోయింగ్ ద సర్ఫేస్ ఫ్లో అండ్ గ్రౌండ్ వాటర్. మాన్సూన్ సీజన్స్ వచ్చినప్పుడు, మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు, ఈ ఋతుపవనాలు వచ్చినప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది, సర్ఫేస్ మీద వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద రెయిన్ఫాల్ ఆల్సో టు పర్కోలేట్ సాయిల్ అండ్ ట్రావెల్స్ టు ద గ్రౌండ్ స్ట్రక్చర్ అండ్ రీచర్స్ ద ఎక్విఫైర్స్. మరి ఇక్కడ రెయిన్ఫాల్ పడ్డప్పుడు పర్కోలేట్స్, ఇంకుడు గుంతలు, మనం ఏం చేస్తామన్నా ఇంకుడు గుంతల్లోకి నీరు వెళ్ళి నిలిచిపోతుంది. తర్వాత గ్రౌండ్ వాటర్ స్ట్రక్చర్లోకి అంటే భూగర్భ జలాల్లో కూడా నీరు వెళ్ళి అక్కడ నీటి శాతాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వాటర్ ఫర్ అగ్రికల్చర్. వాటర్ రీచెస్ ద రూట్ జోన్ ఫర్ క్రాప్స్ either through the rainfall and some process of the irrigation. మనం ఇరిగేషన్ ప్రక్రియని స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా వేళ్లకు నీళ్ళు అందాలంటే మనము కెనాల్స్ ద్వారా కానీ లేదా రెయిన్ఫాల్స్ ద్వారా కానీ ఆ వేళ్ళు మొత్తం కూడా లోపలికి తడిస్తేనే పంట అనేది బాగా పండుతుంది. ద ఎక్సెస్ ఆఫ్ వాటర్ సచ్ యాజ్ ఎ ఫ్లడ్. ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినట్టయితే ఆ వాటర్ ఏమవుతుంది, లోపలికి ఇంకా మామూలు వర్షం పడితేనే ఆ వర్షపు నీరు మొక్కల వేళ్ళ వరకు పోతుంది. అదే ఫ్లడ్ రూపంలో వర్షం వచ్చినట్టయితే అక్కడ ఉండేటువంటి మట్టి వేళ్ళకు వెళ్ళి అతుక్కొని పంట అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది, వాటర్ అనేది అక్కడికి చేరుకోదు. దెన్ దట్ టైమ్ ద డ్యామేజ్ ద రూట్స్. అప్పుడు ఏమైతే ఈ రూట్స్ అన్నీ కూడా ఏమైతే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి పంట మొత్తం కూడా నష్టపోతాము. వాటర్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ ఫర్ ఎనిమల్స్. ఎవరికి మనము డొమెస్టిక్గా చాలా వరకు యూస్ చేసుకుంటున్నాం వాటర్ని, డ్రింకింగ్ కానీ, కుకింగ్ కానీ, వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. అవైలబుల్ ఏ మినిమమ్ అమౌంట్ ఈజ్ యాక్చువల్లీ అవైలబుల్ టు ఆల్. కొంత నీరే మనకు దొరుకుతుంది, భూమి మీద ఉన్నటువంటి కొంత నీటి శాతాన్ని మనము ఉపయోగించుకుంటున్నాం. ఈ నీరే ఇంకా కొన్ని మారుమూల గ్రామాల్లో అస్సలు తాగడానికి కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడేటువంటి కొన్ని చిన్న చిన్న గ్రామాలు కూడా మనకి కనబడుతుంటాయి. నెక్స్ట్ ఈజ్ ద వాటర్ యూజ్ ఇన్ ద తుంగభద్ర రివర్ సిస్టమ్. తుంగభద్ర షేర్డ్ బై ద 2 southern state of Karnataka and AP tributary of large river system in Krishna. కృష్ణా నదికి ఉపనది. ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ కృష్ణ ఈజ్ ద తుంగభద్ర. గుర్తుపెట్టుకున్నాను, ఇండస్కి ఉపనదులు ఉన్నాయి, గంగా నదికి ఉపనదులు ఉన్నాయి, బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఉన్నాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. కృష్ణా నదికి కూడా ఉపనది ఏదంటే తుంగభద్ర. ఈ తుంగభద్ర నీటిని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి, కర్ణాటక అండ్ ఏపీ స్టేట్. కర్ణాటక అండ్ ఏపీ స్టేట్ 2 కూడా పంచుకుంటున్నాయి. ఇది ఎక్కడ పుడుతుంది, దే ఆర్ టు ఆర్గనైట్ ద తుంగభద్ర ఈజ్ వెస్ట్రన్ ఘాట్స్. తుంగభద్ర ఎక్కడ పుడుతుందంటే వెస్ట్రన్ ఘాట్స్లో పుడుతుంది. కర్ణాటక పరివాహక ప్రాంతం చూసినట్లయితే 71,417 చదరపు కిలోమీటర్లు అయితే మన ఏపీలో మిగతా మొత్తం కూడా అంటే కర్ణాటకలో ఎక్కువ భాగము ఇది ఆక్రమించింది. తుంగభద్ర రివర్ చాలా తక్కువ భాగం అంటే 57,671 చదరపు కిలోమీటర్లు మన ఏపీలో కనబడుతుంది. అంటే ఇక్కడ మనకి మొత్తంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎక్కడ కర్ణాటకలో కనబడుతుంది. మొత్తం దీని పరివాహక ప్రాంతం 71,417 అయితే కర్ణాటకలో ఎక్కువ ఉంది, మిగతా భాగం అంతా కూడా ఆంధ్ర తెలంగాణలో ఉంది. నెక్స్ట్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్. దీనికి స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది నాన్న. ఎంత కెపాసిటీని ఇది స్టోరేజ్ చేసుకోగలుగుతుందంటే దాదాపు అంటే అక్కడ ఉండేటువంటి గత కొన్ని శతాబ్దాల నుంచి చూసినట్లయితే దాని యొక్క నీటి నిల్వ సామర్థ్యం కెపాసిటీ, రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే రివర్ కెపాసిటీ 3,766 క్యూబిక్ అంటే ఘనపు మీటర్లు. ఇదంతా కూడా దే ఆర్ విల్ బి డిక్రీజింగ్ ఇన్ టు ద డే బై డే బికాస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ద మెయిన్ రీజన్. They are digging the mines and will be to the pollution and the soil erosion and will be to the pollute and the wastage material. The everything will be to that they are taken to the responsibility of the human beings. అంటే నీటిని కాపాడుకునేటువంటి బాధ్యత మానవుల మీద ఉన్నా కానీ కాపాడుకోలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి నీరు తగ్గిపోతుంది. ఎక్కడ తుంగభద్ర రివర్లో ఉన్నటువంటి నీరు రోజు రోజుకి తగ్గిపోతుంది. కారణం ఎవరంటే మైనింగ్, గనుల తవ్వకం, తర్వాత దుమ్ము, పొల్యూషన్, సాయిల్ ఎరోషన్. సాయిల్ కూడా భూమి కూడా కోతకు గురై ఏమవుతుంది, రోజు రోజుకి నీటి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఎంత నీరు అందుబాటులో ఉన్నాయో కూడా మనకి తెలియకుండా పోతుంది. ఎంత నీరు మనకి ఉన్నాయి అనేది కూడా తెలియకుండా పోతుంది. ఇక్కడ దే ఆర్ విల్ బి టు టేకెన్ టు ద కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్ ద లాస్ ద కెపాసిటీ యాజ్ మచ్ యాజ్. ఎంత తగ్గిపోయింది, 3,766 క్యూబిక్ మీటర్ల వాటర్ ఉంటే ఎంతకు వచ్చింది, లాస్ట్కి 84.9 క్యూబిక్ మీటర్ల వరకు వచ్చింది. దీనికి కారణం ఇనుప ఖనిజం అంటే ఐరన్,
మెటల్ అండ్ ద శాండూర్, మ్యాంగనీస్, ఇవన్నీ కూడా భూమిలో నుంచి తవ్వడం వల్ల అక్కడ నేల ఏమవుతుంది, సాయిల్ ఎరోషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. వెన్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద డిగ్గింగ్ ఆఫ్ ద ఐరన్, మెటాలిక్ అండ్ ద శాండూర్ అండ్ మ్యాంగనీస్, digging in the earth inner side, that is the soil erosion process will be to the continued. The what will be to the decreasing of the water into the తుంగభద్ర రివర్. అక్కడ ఒకటే చోటనా మేడం అంటే అన్ని చోట్ల అలాగే జరుగుతుంది. అన్ని చోట్ల అన్ని రివర్స్ దగ్గర మనం గిన ఒకవేళ లోపల గనులు ఉన్నాయని తవ్వుతుంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది, తగ్గుకుంటూ వస్తుంది. దే ఆర్ 27 ఫంక్షనింగ్ యూనిట్స్. మొత్తం కూడా దీంట్లో ఎన్ని ఉన్నాయి, 27 ఫంక్షనింగ్ అంటే లార్జ్ స్కేల్స్, భారీ పరిశ్రమలు, తర్వాత 2543 చిన్న పారిశ్రామిక సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్ 1984 ది ఆర్ విల్ బి టు టేక్ ఇన్ టు ద జాగరీ ఫ్యాక్టరీ, అంటే బెల్లం ఫ్యాక్టరీ ఉంటాయి కదా, బెల్లం తయారు చేసినటువంటి వాటర్ని దే హ్యావ్ టు రిలీజింగ్ ఇన్ టు ద తుంగభద్ర రివర్. బెల్లం తయారు చేసిన తర్వాత వేస్టేజ్ వాటర్ని అంతా కూడా వాళ్ళు తుంగభద్ర నదిలోకి వదిలిపెట్టేవాళ్ళు. దాంతో ప్రజలు ఒక రకమైనటువంటి ఆందోళనకు దిగిన తర్వాత దే ఆర్ ద టేక్ ఇన్ టు ద యాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ and will be to decided to give into the purify water into the river system of తుంగభద్ర. వాళ్ళు నిర్ణయించుకొని అప్పటి నుంచి రివర్కి ఇస్తున్నారు. నెక్స్ట్ వాటర్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. వాటర్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్, ఎలా వాటర్ని మనము ఇక్కడ యూజ్ చేస్తున్నాము అది కూడా చెప్పాను మీకు. ఇక్కడ చూడండి నాన్న, వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. దిస్ డిమాండ్ ఆఫెన్ కంప్లీట్స్ విత్ ద డొమెస్టిక్ ఫర్ అగ్రికల్చర్ యూజెస్. పరిశ్రమలకి తర్వాత నెక్స్ట్ మనము అనేక రకాలుగా అగ్రికల్చర్కి కూడా మనం ఉపయోగించుకుంటున్నాం ఏంటి, వాటర్ని. ఏ విలేజ్ మే హ్యావ్ ట్యాంక్స్, పాండ్స్, లేక్స్, దీస్ ఆర్ ఆల్ ద సర్ఫేస్ స్టోరేజ్. మరి మనం ఎలా నీటి నిల్వ చేసుకుంటున్నామంటే కొలనులోను, ట్యాంకుల్లోను, చెరువుల్లోను, తర్వాత రివర్స్లోను, భూమి ఉపరితలం మీద అనేక రకాలుగా నీటిని నిల్వ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రేషనల్ అండ్ ఈక్విటబుల్ యూజ్ ఆఫ్ వాటర్. సమవినియోగం ఎలా చేసుకుంటున్నాం అనేది ఒక రకమైనటువంటి గ్రామాన్ని తీసుకొని మనం దాంతో చెప్పుకున్నాం కదా. దిస్ కుడ్ బి ఫర్ ఏ రివర్ బేసిన్ ఇన్ ఏ విలేజ్. ఇది నీటి వినియోగాల గురించి చూసుకున్నట్లయితే ఒక ప్రాంతం అనేది హివారే బజార్ అనేది చాలా వరకు రివర్ బేసిన్ ప్రాంతం, అది చిన్న విలేజ్. సచ్ ప్లాన్స్ అండ్ ఇంప్లిమెంటెడ్ స్కీమ్స్ ఆర్ పాసిబుల్. ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. హివారే బజార్ విలేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. దీనికి మొత్తానికి ఉదాహరణ ఏంటంటే హివారే బజార్. మరి హివారే బజార్ అనేది ఎక్కడుందంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో హివారే బజార్ అనేటువంటి గ్రామం ఉంది. ఎక్కడనన్నా మహారాష్ట్రలోని అహ్మద్నగర్ అనేటువంటి జిల్లాలో హివారే బజార్ అనేటువంటి గ్రామం ఉంది. ఇది దేనికి సెలెక్ట్ అయింది, మహారాష్ట్ర ప్రభుత్వం హివారే బజార్ని ఆదర్శ గ్రామం పథకం కింద సెలెక్ట్ చేసింది. అంటే ఆదర్శ గ్రామంగా హివారే బజార్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎందుకు, హివారే బజార్ ఈజ్ విల్ బి టేకెన్ టు ద అండ్ ఇంప్లిమెంటెడ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద స్కీమ్స్. ఒకప్పుడు ఇది చాలా కరువు ప్రాంతం, కానీ తక్కువ వర్షపాతం పడేటువంటి ప్రాంతం. కాబట్టి దీంట్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతమే పడేది హివారే బజార్ గ్రామంలో. అక్కడ మహారాష్ట్రలోని చిన్న చిన్న ఊర్లలో తక్కువ వర్షపాతం పడేది. కాబట్టి ఉన్న వాటర్నే ద వాటర్ విల్ బి టు అవైలబుల్ ఇన్ టు ద లెస్ దెమ్ ఆఫ్ ద వాటర్, బట్ ద పీపుల్ ఆల్సో టు యూజింగ్ అండ్ యూటిలైజింగ్ దట్ వాటర్ ఇన్ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ ద వే. ఒక మార్గంలో కరెక్ట్గా ఉపయోగించుకుంటూ వాళ్ళ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. CCTS కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్. A number of water was harvesting structures were also built in the village. మరి వీళ్ళు ఏం చేశారు, హివారే బజార్లో చాలా వరకు నేల కోసం అని చెప్పి దే హావ్ టు విల్ బిట్ ద హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వర్ ఆల్సో బిల్ట్ ఇన్ ద విలేజ్. చెక్ డ్యామ్స్ ఏం కట్టారన్నా, చెక్ డ్యామ్స్ అని కట్టారు. చెక్ డ్యామ్స్ అంటే మనకి ఆనకట్టలు కట్టారు. ఎక్కడ, హివారే బజార్లో వ్యక్తిగత భూములు ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పి ఆనకట్టలు కట్టారు. Next, the number of water was harvesting structures was also built, check dams and percolation tanks. ఇంకుడు గుంతల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత లూజ్ బోల్డర్ స్ట్రక్చర్స్,
ఇంకా రాతి కట్టడాలు కట్టి ఏం చేశారు, అటవీ భూములలో చెట్లను కూడా నాటారు. ఎవరు? హివారే బజార్ పీపుల్. ద 4 బండీస్ వర్ ఇంట్రడ్యూస్ ఇన్ ద విలేజ్. వాళ్ళ దాంట్లో 4 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారని చెప్పాను కదా. సమ్ ఆఫ్ ద ప్లాన్స్ అండ్ ద ఇంప్లిమెంటెడ్ ఇన్ టు ద హివారే బజార్. వాట్ ఆర్ దే? దే ఆర్ ఇస్ ద కురాత్ బండి. ఏంటన్నా కురాత్ బండి అంటే బ్యాన్ ఆఫ్ ఫెల్లింగ్ ట్రీస్. ఎవ్వరు కూడా చెట్లను నరకొద్దు, చెట్లను నరకడాన్ని నిషేధించారు. నెక్స్ట్ ఈజ్ ద చెరాయ్ బండి. తర్వాత నెక్స్ట్ బ్యాన్ ఆఫ్ ఫ్రీ గ్రేజింగ్. పశువులని ఎలా అంటే అలా వదిలేసేసి వాటి ఇష్టం వచ్చినట్టు పచ్చికను గడ్డిని తినొచ్చు అని చెప్పి ఊరిపైన వదిలేయకూడదు. నెక్స్ట్ ఈజ్ ద నాస్ బండి, ఫ్యామిలీ ప్లానింగ్. 1 లేదా 2 మాత్రమే పిల్లల్ని కనాలి, ఎక్కువ మందిని కనొద్దు. నెక్స్ట్ ఈజ్ ద నాసా బండి, బ్యాన్ ఆఫ్ లిక్కర్. మత్తు పదార్థాలను కూడా బ్యాన్ చేశారు. ఇలా దే హౌ టు విల్ బి గెట్టింగ్ టు ద 4 స్కీమ్స్ టు ఇంప్లిమెంటెడ్ అండ్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ ద హివారే బజార్ ఇస్ ద ఆదర్శ్ గ్రామ యోజన కింద సెలెక్ట్ అయ్యింది. ఎవరు ఎలక్ట్ చేశారంటే దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం. మరి హివారే బజార్ ఎక్కడుంది? మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఒక చిన్న గ్రామమే హివారే బజార్. అండ్ అదర్ ఆల్సో టు ఇంప్లిమెంటెడ్ హియర్ ద మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ద విలేజ్ అగ్రికల్చర్ లైక్ పొటాటోస్, ఆనియన్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ వర్ ఇంప్రూవింగ్ ఇన్ ద విలేజ్. మిల్క్ డైరీస్ని కూడా పెట్టుకున్నారు. డైరీ మిల్క్ చాక్లెట్ కాదు నాన్న, మిల్క్ డైరీ అంటే పాల ఉత్పత్తి కేంద్రాలు. తర్వాత అగ్రికల్చర్లో తక్కువ వాటర్తో పండేటువంటి అనేక రకాలైనటువంటి కూరగాయలని లైక్ పొటాటోస్, ఆనియన్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నిటిని కూడా పండించారు. ఎందుకు? తక్కువ వాటర్ వినియోగమైనటువంటి పంటల్ని పండించారు. ఎవరు? హివారే బజార్లోని ప్రజలు. ఇక్కడ దే హౌ టు విల్ బి స్మాల్ విలేజెస్ పీపుల్ ఆల్సో దే అండ్ ద మిడిల్ ఫార్మర్స్ ఆల్సో దే. సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత చిన్న రైతులు ఉన్నారు, తర్వాత ఎవరు ఇంకా ల్యాండ్లర్స్, భూస్వాములు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారు? దే హౌ టు విల్ బి టు ఇంప్లిమెంటెడ్ దీ స్కీమ్స్. వీళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళని చూసి అనేక రకాలైనటువంటి పనులను, స్కీమ్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఏం చేశారు? కూలీని పెంచుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వేరే వాళ్ళ భూములలో పనిచేస్తుంటారు కాబట్టి ఇలా దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి మా, మరి భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి అనేది. దే హౌ టు ద వాటర్ ఇస్ ద కామన్ పూల్ రిసోర్సెస్. వాటర్ అనేది కామన్గా ఉండేటువంటి పూల్ రిసోర్సెస్. గ్రౌండ్ వాటర్ హ్యాస్ బికేమ్ ద మెయిన్ సోర్స్ ఎస్పెషల్లీ ఫర్ డొమెస్టిక్ యూజ్ అండ్ అగ్రికల్చర్. గత కొన్ని దశాబ్దాలుగా దిస్ ఈస్ ద 3rd పార్ట్ నాన్న. ఇప్పుడు పార్ట్ 3 నాన్న. ఒక్కసారి ఎందుకు చెప్పానంటే ఇదంతా కూడా మీరు మర్చిపోకుండా మళ్ళీ గుర్తుకు పెట్టుకునేందుకు పార్ట్ 1, పార్ట్ 2 రిపీట్ చేశాను. ఇప్పుడు దిస్ ఈజ్ వీ హ్యావ్ టు కంటిన్యూ ద లెసన్ పార్ట్ 3. గ్రౌండ్ వాటర్ హ్యాస్ బికేమ్ ద మెయిన్ సోర్స్ ఎస్పెషల్లీ ఫర్ డొమెస్టిక్ యూజ్. గ్రౌండ్ వాటర్ అనేది, భూగర్భ జలాలు అనేవి ఎక్కువగా ఎలా మారాయంటే మన గృహ అవసరాలకి, తర్వాత వ్యవసాయానికి కారకంగా మారాయి. ఎందుకు? మనకి ఇంట్లో నీళ్లు కావాలంటే ఏం చేస్తాం? మనము భూగర్భ జలాల్లో బోర్ వేసేస్తాం. బోర్ వేసినప్పుడు కొన్ని అడుగులు అంటే 800 అడుగులు, 1000 అడుగులు నీరు పడుతుంది. అప్పుడు మనకేమవుతుంది? గృహ అవసరాలకు సంబంధించిన వాటర్ మనకి ఇంటిలోనే లభ్యమవుతుంది, ఎక్కడికి వెళ్ళకుండా. తర్వాత వ్యవసాయానికి అంటే పంటలు పండించడానికి ఏం కావాలి? ఖచ్చితంగా నీరు కావాలి. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం? బోర్ బావులని తవ్వుతాం. అప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేది పైకి వస్తే పంటలు పండుతాయి. మరి వీటికి అన్నిటికీ కూడా బోర్ బావులు తవ్వి భూగర్భ జలాలని ఎందుకు వాడుకుంటున్నామంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్స్ డిఫారెస్టేషన్ and will be to increasing of the pollution and the soil erosion is the main reasons. పొల్యూషన్ శాతాన్ని పెంచుతున్నారు, డిఫారెస్టేషన్ చేస్తున్నారు. కాబట్టి చెట్లు అనేవి లేకపోతే వర్షాలు అనేవి పడవు. కాబట్టి ఏమవుతుంది? భూగోళం వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు వర్షాలు అనేవి సకాలంలో పడక రైతు అనేవాడు ఏం చేస్తున్నాడు? భూమిని తవ్వి భూగర్భ జలాల ద్వారా నీటిని సమకూర్చుకొని పంటల్ని పండించుకుంటున్నాడు. వాటర్ షుడ్ బి దో ఫర్ యాజ్ ఏ కలెక్టివ్ పూల్ రిసోర్స్ దట్ ఈజ్ మీంట్ ఫర్ ఆల్ పీపుల్. ఇక్కడ భూగర్భ జలాల వినియోగం ఎలా ఉందంటే ఎవరికి అందుతాయి అన్న వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కొంతమందికి భూగర్భ జలాల్లో నీరు పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. ఒక దగ్గర బోర్ బావి పడకపోతే ఇంకేం చేస్తాడు ఆ రైతు? మళ్ళీ వేరే చోటుకి పోయి మళ్ళీ భూమిని తవ్వి అక్కడ నీరు ఉందా లేదా అనేది చూస్తుంటాడు. అలా దే ఆర్ ద కామన్ పూల్ రిసోర్సెస్, అందరికీ కూడా కామన్ అయిపోయింది ఫర్ ఆల్ ద పీపుల్. సిమిలర్లీ టు రోడ్స్, రివర్స్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఆల్సో టు పబ్లిక్ ప్రాపర్టీ టు ఆల్. అనేక రాష్ట్రాల్లో భూగర్భ జలాలకు సంబంధించినటువంటి చట్టాలు మొత్తం కూడా ఏవి లేవు. ఒకప్పుడు భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు ఏవి లేవు. ఇక్కడ మనము బోరు బావుల నుంచి ఎంత లోతు కావాలంటే అంత లోతు నీటిని మనము తవ్వి బోరు బావి ద్వారా తవ్వి
మనం నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాం. సిమిలర్లీ టు రోడ్స్, రివర్స్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఆల్సో పబ్లిక్ ప్రాపర్టీ టు ఆల్. దిస్ ఈజ్ ద నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ నాన్న. రోడ్స్ కానీ, రివర్స్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ కానీ ప్రైవేట్ సెక్టార్ కాదు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. అంటే ప్రజలందరికీ కూడా ఉపయోగించుకునేటువంటి వనరులు, న్యాచురల్ రిసోర్సెస్. దే ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్. రోడ్డు మనకు సంబంధించింది కాదు, నీది నాది అని కొట్లాడతాం, ఆ రోడ్డు కాదు. రివర్ నీది నాది అని కొట్లాడాం కదా, అందుకనే దే ఆర్ ద పబ్లిక్ ప్రాపర్టీ. ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఫర్ ఆల్ రిసోర్సెస్ లైక్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఎట్సెట్రా. మరి ఇవన్నీ కూడా మనం ఎలా ఉపయోగించుకుంటున్నామంటే, ప్రస్తుతం ఎలా ఉపయోగించుకుంటున్నాం, దే ఆర్ విల్ బి టు టేక్ ఇన్ టు ద రిసోర్సెస్ లైక్ వాటర్, ఎలక్ట్రిసిటీ, వాటర్ని ఉపయోగించుకుంటున్నాం, విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటున్నాం, ఆయిల్ని, తర్వాత న్యాచురల్ గ్యాస్ని కూడా అనేక రకాలుగా పబ్లిక్ ప్రాపర్టీ లాగానే అన్నిటినీ ఉపయోగించుకుంటున్నాం. కన్సంప్షన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ఏ సెక్టార్. దీనికి వెన్ వీ హ్యావ్ టు నాట్ కన్సంప్షన్ ఇస్తున్నామన్నా కాదు, భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది, ఎవరికి కూడా దీని మీద యజమాయిషి లేదు. భూమి మీద అందరం బతుకుతున్నాం, అన్ని వనరులని అందరం కూడా సమానంగా ఉపయోగించుకోవాలి. దిస్ ఈజ్ ద కామన్ టు ఆల్, ద రివర్ సిస్టమ్ అండ్ ద రోడ్స్ అండ్ ద అండర్ గ్రౌండ్ సిస్టమ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్, ఆల్ ఈజ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. దే ఆర్ యూజింగ్ ఇన్ టు ద all the people. This dispute of over water used between the permanently Gram Panchayat in Kerala, the Coca-Cola company. ఇక్కడ కేరళలోని పెరుమట్టి అనేటువంటి గ్రామంలో పంచాయతీకి తర్వాత కోకోకోలా కంపెనీకి దే హ్యావ్ టు విల్ బి టేక్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద రెవల్యూషన్. చిన్న గొడవ జరిగిందంట, అదేదో చూద్దాం నాన్న. ద డిస్ప్యూట్ ఓవర్ వాటర్ అంటే వాటర్ని పంచడంలో, వాటర్ని వినియోగించుకోవడంలో, యూజ్ బిట్వీన్ ద పర్మనెంట్లీ అంటే మేము ఉపయోగించుకుంటామని చెప్పి అక్కడ ఉన్నటువంటి కేరళలోని పెరుమట్టి అనేటువంటి గ్రామంలోని పంచాయతీకి అంటే గ్రామ పంచాయతీకి కోకోకోలా కంపెనీకి నీటి వివాదం జరిగిందంట. చూద్దాం ఏం జరిగిందో. దిస్ ఇష్యూ వాజ్ బ్రాట్ టు ద కోర్ట్ అండ్ పెండింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. దేని గురించి అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం మొత్తం కూడా తగ్గిపోతుంది. అంటే కేరళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి నీరు తగ్గిపోతుంది. ఎందుకు? భూగర్భ జలాల వినియోగానికి ఆ కంపెనీకి ఇచ్చినటువంటి లైసెన్స్ పునరుద్ధరించకూడదని పంచాయతీ. ఎందుకంటే కోకోకోలా కంపెనీకి ఇచ్చినటువంటి లైసెన్స్ ద్వారా అంటే వాళ్ళు ఏం చేస్తారు, కోకోకోలాని పొల్యూషన్ ఏర్పాటు చేస్తారు కదా, అంటే మామూలుగా కోకోకోలా తయారు చేసేటప్పుడు కెమికల్స్ అన్నిటినీ యూజ్ చేసి ఏం చేస్తారు, మనకి బయట పారబోస్తుంటారు. ఆ పారబోసినటువంటి నీరంతా కూడా ఏమవుతుంది, పర్కోలేషన్ మెథడ్లో లోపలికి ఇంకిపోతుంది. దాంతో ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు పొల్యూట్ అయిపోయి రోజుకి నీరు తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, కోకోకోలా కంపెనీకి లైసెన్స్ ఇవ్వకూడదు. ఇది చిన్న గ్రామము, ఇక్కడ చాలా నీరు చాలా తక్కువగా ఉంటుంది, భూగర్భ జలాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంటే కోకోకోలా కంపెనీకి లైసెన్స్ని పునరుద్ధరించకూడదు, లైసెన్స్ని రద్దు చేయాలి అని చెప్పారు. దే ఆర్ విల్ బి టు ద దిస్ ఇష్యూ వాజ్ బ్రాట్ టు ద కోర్ట్ అండ్ పెండింగ్ ఇన్ టు ద సుప్రీం కోర్ట్. దీని మీద వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, కోర్టుకు కూడా, అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి కోర్టులకు కూడా వెళ్ళారు. ఎక్కడ? సుప్రీం కోర్ట్. ఎక్కడికి వెళ్ళారన్నా? సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళారు. ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పీపుల్. లైసెన్స్ పునరుద్ధరించకూడదని, అంతేకాకుండా కంపెనీ వల్ల మంచినీటి నాణ్యత కూడా ప్రభావితం అవుతుంది. చెప్పాను కదా, ఎందుకు? గ్రౌండ్ వాటర్ని మామూలుగా గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ ద్వారానే వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ రివర్ సిస్టమ్ కానీ, కెనాల్స్ కానీ, లేక్స్ కానీ అంటే అక్కడ ఉండేటువంటి అంటే కోకోకోలా కంపెనీ నుంచి తయారు చేసినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా వీళ్ళు ఎర్త్ సర్ఫేస్ మీద పారబోస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, మంచి నీరు కూడా వీళ్ళకి చాలా తక్కువ క్వాలిటీలో దొరుకుతుంది. అంటే అనేక రోగాలు వస్తున్నాయి వాటితో. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఈ కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. జనవరి 2014లో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. ఇది ఎక్కడుందో తెలుసుగా మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మరి అక్కడికి తీసుకెళ్లారు. ఎప్పుడు? 2014లో. కేరళలోని 2 జడ్జిలు
దీనికి తీర్పులు ఇచ్చారు. ఏమని? పరస్పర విరుద్ధ భావాలని వ్యక్తీకరించి మొదటి జడ్జ్ భూగర్భ జలాలకు అవసరమైనటువంటి ప్రజావనరు అని పరిగణించారు. ఏ ఒక్కరు కూడా దీన్ని వాడుకోవద్దని ప్రభుత్వం కట్టడి చేయాలని భావిస్తే రెండో జడ్జి మాత్రం భూగర్భ జలాలపై పూర్తి హక్కు ఉంటుందని చెప్పారు. దే హ్యావ్ టు టేక్ ఇన్ టు ద కోర్ట్ ఇన్ టు ద 2014 ఆఫ్ సుప్రీంకోర్టుకు తీసుకెళ్తే ద ఫస్ట్ జడ్జ్ విల్ బి టు గివెన్ టు ద జడ్జిమెంట్ ఏమని ఇచ్చారంటే ఇక్కడ ఉండేటువంటి దీస్ గ్రౌండ్ వాటర్ ఈజ్ విల్ బి టు ఆల్ ద పీపుల్. దిస్ ఈజ్ ద టు ఆల్ ద పీపుల్ టు కామన్ టు యూజింగ్ ఇన్ టు దీస్ గ్రౌండ్ వాటర్. ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు అందరూ కూడా వాడుకోవచ్చు. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు కట్టడి చేసి అందరికీ కూడా సమానంగా అందించాలని చెప్తే అక్కడ ఉండేటువంటి రెండవ జడ్జి మాత్రం అలా కాదు, దీనిపై వాళ్ళకు కూడా హక్కు ఉంటుందని చెప్పి వాదించారు. అంటే భూగర్భ జలాలు అందరికీ అవసరమైనటువంటి దిస్ ఈజ్ ద న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ టు ఆల్ ద యూజింగ్ ఆఫ్ ద కామన్ పీపుల్. మీకు ముందే చెప్పాను, రోడ్స్ కానీ రివర్స్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ అందరికీ సంబంధించింది, ఏ ఒక్కరి సొంతం కాదు. ఈ గ్రౌండ్ వాటర్ నాది, ఆ గ్రౌండ్ వాటర్ నీది అని కాదు, అందరికీ కూడా ప్రజావనరు అంటే ప్రజలకు సంబంధించింది. దిస్ ఈజ్ ద న్యాచురల్ రిసోర్స్ ఫర్ ద పీపుల్ టు యూజింగ్ ద ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. అందరూ కూడా వాడుకోవచ్చు అని చెప్పి మొదటి జడ్జి, ద ఫస్ట్ జడ్జ్ గివెన్ టు ద జడ్జిమెంట్, దిస్ ఈజ్ ద న్యాచురల్ రిసోర్సెస్ to be using all the common people and the government to take the action and will be to releasing these water to all the people. But the second judge also to saying that is the not correct. This is will be to using of the landlords. భూ యజమానికి మాత్రమే దాని మీద హక్కు ఉంటుంది. అంటే ఆ భూమిలో ఉన్నందుకు అక్కడ ఆ బోరుబావి పైన వాళ్ళకు మాత్రమే హక్కు ఉంటుందని ఎవరు చెప్పారు? రెండో జడ్జ్ చెప్పారు. ఇలా దే హావ్ టు విల్ బి టు టేక్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ టు గోయింగ్ ఆన్ టు ద గ్రౌండ్ వాటర్. అంటే భూగర్భ జలాల పైన కూడా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇవి మావి ఆమె అంటే మామూలుగా వచ్చేసేసి మనము ల్యాండ్స్ని ఎలా అయితే కబ్జా చేసి వాడుకుంటున్నామో అలా ఇక్కడ కూడా ఇవి మాకు సంబంధించినవి, అంటే మా భూమిలో ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళు మావి అని చెప్పి యజమానులు కాదు, ఇదంతా కూడా కామన్ భూమి కాబట్టి బయట ఉంది కాబట్టి ఇవి మాకందరికీ కూడా చెందినని ప్రజలు, ఇలా రకరకాలుగా ప్రజలు అనేవాళ్ళు వాగ్వాదం చేసుకుంటున్నారు. నెక్స్ట్ దిస్ ఇష్యూ వాజ్ బ్రాట్ టు ద కోర్ట్ పెండింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇప్పటికీ కూడా కోర్టులో పెండింగ్గానే ఉంది. వాటర్ యూజ్ ఫర్ ద ఎనీ రీజియన్ వెదర్ ద స్మాల్ వాటర్ షెడ్ అండ్ రివర్ బేసిన్స్ హ్యాస్ టు టేకెన్ ఇన్ టు ద అకౌంట్ ఆల్ ద ఇన్ఫ్లోస్ అండ్ ద అవుట్ఫ్లోస్. వాటర్ ఎనీ రీజియన్, ఎక్కడ కనబడ్డా ఏ ప్రాంతంలో వాటర్ ఉన్నా కానీ స్మాల్ వాటర్ షెడ్, దానికోసం అని చెప్పి చిన్న రాతి కట్టడం లాగా ఆనకట్టలు కట్టి ద రివర్ బేసిన్, ఒక బేసిన్ ఏర్పాటు చేయాలంటే రాతి కట్టడం కడితే ఆ వాటర్ ఉన్న దగ్గర మొత్తం 4 వైపుల గోడను కడితే అక్కడ ఏమవుతుంది? వాటర్ అనేది నిలువ ఉంటుంది. టు టేక్ ఇన్ టు అకౌంట్ ఆల్ ద ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. మనకు కావాల్సినప్పుడు వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది? లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది. మనకు కావాల్సినప్పుడు ఆ వాటర్ని మనం తోడుకొని అంటే ఉపయోగించుకొని వ్యవసాయాన్ని కానీ తర్వాత నెక్స్ట్ గృహ అవసరాలకి డొమెస్టిక్ పర్పస్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ద గ్రౌండ్ వాటర్ కెన్ బి అండర్స్టాండ్ టు హస్ టు షార్ట్ కమింగ్ అండ్ అవర్ ఓవర్ థింకింగ్ టుడే. ఇప్పుడు మనం చూసినట్లయితే గ్రౌండ్ వాటర్ రోజు రోజుకి తగ్గిపోతుంది. గ్రౌండ్ వాటర్ ఏమవుతుందన్నా రోజు రోజుకి తగ్గిపోతుంది కాబట్టి కెన్ బి అండర్స్టాండ్ ద షార్ట్ కమింగ్ ఇన్ ఓవర్ థింకింగ్. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? ఓవర్గా థింక్ చేసి భూగర్భ జలాలను కూడా నాశనం చేస్తున్నాము. వేటినన్నా భూగర్భ జలాలను కూడా నాశనం చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద నాట్ ఆఫ్ ద కరెక్ట్ వే. ఇది కరెక్ట్ వే కాదు కాబట్టి అందరూ కూడా ప్రజలు ఆలోచించి భూగర్భ జలాలని తర్వాత రివర్స్ని సముద్రాలని భూమిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉందంటే ప్రజలపైన ఉంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద లెసన్ పార్ట్ 3 నాన్న. పార్ట్ 3 అందరు కూడా మీరు మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేశాను కాబట్టి అందరు కూడా నీట్గా విన్నారని నేను అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ టు క్లారిఫై ఇన్ ద క్లాస్ ఆఫ్ సోషల్ ఇన్ ద జూమ్ యాప్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఒకసారి పిక్చర్స్ ఏమన్నా ఉన్నాయో దీనికి సంబంధించినవి చూద్దాం. ఓకే చిల్డ్రన్, నౌ యు ఆర్ సీయింగ్ దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ to Ganga and Brahmaputra, the 2 rivers of Ganga and Brahmaputra, where we have to going to where. ఇక్కడ చూడండి అన్న, this is the India amma. Here is the Ganga,
హియర్ ఇస్ ద గగ్రా, గోమతి, గాండక్ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి కదా. దిస్ ఈజ్ ద గంగా రివర్. అంటే ఇది గంగా నది బ్రహ్మపుత్ర కలయిక. ఇక్కడ చూడండి అన్న, దిస్ ఈజ్ ద బ్రహ్మపుత్ర. స్కాంగ్పో, టిబెట్లోని శాంగ్పో, అంటే టిబెట్ అంటే ఇక్కడ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తాం, శాంగ్పో. బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తాం నాన్న, శాంగ్పో. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, దిస్ ఈజ్ ద శాంగ్పో. మళ్ళీ బ్రహ్మపుత్ర ఎక్కడుంది, ఇక్కడ మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఈజ్ ద తీస్తా, గగ్గర్ టు తీస్తా. మనకు చెప్పాను గంగా నది ఎక్కడి నుంచి ఉంటుందంటే గగ్గర్ టు తీస్తా. ఇగో గగ్గర్ అండ్ తీస్తా. ఇక్కడి వరకు చూడండి ఎన్ని పాయలుగా విడిపోయింది. గంగా నది 7 పాయలుగా విడిపోతుందని చెప్పాము. 2 నదుల కలయిక అని చెప్పాము. గంగోత్రి హిమాని దగ్గర ఉన్నటువంటి భగీరథి, తర్వాత సాంతోపాత్ దగ్గర ఉన్నటువంటి అలకనంద, ఈ 2 కూడా దేవప్రయాగ్ దగ్గర కలిసి మనకి ఎలా ఏర్పడతాయి, గంగా నదిగా ఏర్పడతాయి. నెక్స్ట్ చూడండి మా, ఇక్కడ పద్మ. గంగాకి ఇంకొక పేరు ఏమని చెప్పానన్నా, పద్మ. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్. ఈ గంగా నది ఏం చేస్తుంది, ఈ మౌంటైన్ రీజియన్స్ని వదిలిపెట్టి పల్లపు ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది, పల్లపు ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. దిస్ ఈజ్ ద శాంగ్పో. బ్రహ్మపుత్ర అని మనము టిబెట్లో ఏమని పిలుస్తామని చెప్పాము, శాంగ్పో. ఏమని పిలుస్తాం నాన్న, శాంగ్పో అని పిలుస్తాము. ఇక్కడ దే హావ్ టు విల్ బిట్ ద సుదర్శిని, లోహిత్. మీకు చెప్పాను కదా నాన్న, లోహిత్ ఏది, దేని యొక్క ఉపనది, బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. గంగా నదికి ఇంకొక పేరేంటి, పద్మ. గంగా నదికి ఇంకొక పేరేంటి నాన్న, పద్మ. యమున, తర్వాత గగ్గర్ అండ్ గాండక్, గోమతి ఇవన్నీ కూడా వేటికి ఉపనదులు, గంగా నదికి ఉపనదులు. తీస్తా కానీ, తర్వాత గగ్గర్ కానీ, యమున కానీ, నెక్స్ట్ గోమతి కానీ, చంబల్ కానీ, నెక్స్ట్ ఇవన్నీ కూడా వేటికి ఉపనదులు, గంగా నదికి ఉపనదులు. ఇక్కడ చూడండి అన్న, చంబల్ ఉంది, ఇక్కడ చంబల్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద గంగా, దిస్ ఈజ్ ద గంగా రివర్. హియర్ ఈజ్ ద గాంటెక్, హియర్ ఈజ్ ద గగ్గర్, హియర్ ఈజ్ ద గోమతి, హియర్ ఈజ్ ద యమున, హియర్ ఈజ్ ద బెట్వా అండ్ చంబల్. ద్వీపకల్ప నదిలో కూడా కొన్ని నదులు పుడతాయని చెప్పాను కదా, అవి తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు మాత్రం చంబల్, యమున, నెక్స్ట్ గగ్రా అండ్ తీస్టా, నెక్స్ట్ గ్యాంటక్ ఇవన్నీ కూడా వేటి యొక్క ఉపనదులు, గంగా నది అంటే యొక్క పరివాహక ప్రాంతాలు. నెక్స్ట్ ఇంకా కొన్ని నదులు మనకి ద్వీపకల్ప పీఠభూమిలో పెనన్షులార్లో పుడతాయని చెప్పాను చూడండి. బెట్వా, నెక్స్ట్ సోన్, నెక్స్ట్ ఈజ్ ద ఇంకా ఏంటివి, కేన్ కూడా ఇక్కడ ఉంది చూడండి అన్న, పాట్నా, బెట్వా, కోసి కూడా ఒక ఉపనదే నాన్న. సోన్ అంటే ఇదిగో ఇక్కడ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఈజ్ ద దామోదర్, ఇవన్నీ కూడా గంగాకే. కోసి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి గంగా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ ఈజ్ ద కాన్పూర్, ఇక్కడ బెట్వా ఒక్కటే ఉందన్న, బెట్వా, సోన్ మాత్రమే ఉంది. సింధ్ కనబడుతుందేమో చూడండి, సింధ్ అంటే మనకి ఇక్కడ ఇవ్వలేదు, మీకు కనబడితే చూడండి అన్న. ఓకేమ్మా, దిస్ ఈజ్ ద ఫిగర్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ యొక్క కలయిక ఇది. చూసారు కదా, ఇక్కడ టిబెట్లోని శాంగ్పో అని పిలుస్తాం. శాంగ్పో ఎక్కడుంది, టిబెట్. ఇక్కడ నేపాల్ దగ్గర టిబెట్ ఉంది కదా, ఆ ప్రాంతంలో శాంగ్పో అని పిలుస్తాము. అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నది ప్రవహించుకుంటూ ఇలా పరుగులు తీస్తూ కిందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దామా. ఓకే అమ్మా, కమింగ్ టు దిస్ పిక్చర్ నాన్న, దిస్ ఈజ్ ద వాటర్ సైకిల్. దిస్ ఈజ్ ద వాటర్ సైకిల్ డయాగ్రామ్ నాన్న. అప్పుడే చూపించాలి కానీ లెసన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు, లాస్ట్లో చూపిస్తున్నాను అందుకనే. దిస్ ఈజ్ ద వాటర్ సైకిల్. సర్ఫేస్ వాటర్ ఇన్ఫ్లో మీన్స్ దట్ ఈస్ ద లోపలికి వెళ్ళేటువంటి ఉపరితల నీటి ప్రవాహం. నెక్స్ట్ వన్ ఇస్ ద రెయిన్ఫాల్. చూడండి రెయిన్ఫాల్ ఎలా పడుతుందో, కిందికి పడుతుంది కదా, దిస్ ఇస్ ద రెయిన్ఫాల్. మరి ఇక్కడ ఎంత ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, నీరంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇస్ ద ఎవపో ట్రాన్స్పోర్టేషన్. ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, ఎవపో ట్రాన్స్పరేషన్ అంటే చెట్ల నుంచి నీరు ఏమవుతుంది, ఆవిరైపోతుంది. ఎవాపరేషన్ ఫ్రమ్ సాట్యూర్డ్ సర్ఫేసెస్, చాలా దగ్గర నుంచి నీరు అనేది ఆవిరిగా మారుతుంది. ఇదిగో చెట్ల నుంచి. తర్వాత ఇక్కడ ఉండేటువంటి సర్ఫేస్ స్టోరేజ్, ఎవాపరేషన్ ఫ్రమ్ సర్ఫేస్ స్టోరేజ్ అంటే ఉపరితలాల గుండా, నిల్వల గుండా, అంటే భూమి మీద నీళ్లు నిల్వ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా
వాటర్ ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ క్రాప్స్ నుంచి కూడా నీరు ఆవిరిగా మారిపోతుంది. వాటర్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్, వాటర్ని మనము డొమెస్టిక్ పర్పస్గా ఇండస్ట్రియల్ పర్పస్గా ఉపయోగించుకుంటున్నాం. రూట్ జోన్ స్టోరేజ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్, రూట్ జోన్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ ఫ్లో, ఇదేంటి నాన్న మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ ఫ్లో. సర్ఫేస్ స్టోరేజ్, దిస్ ఈజ్ ద సర్ఫేస్ స్టోరేజ్. గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ఇదంతా కూడా వాటర్. నెక్స్ట్ ఈజ్ ద సర్ఫేస్ వాటర్ స్టోరేజ్. ఇక్కడ చాలా వరకు వాటర్ అనేది ఎన్ని రకాలుగా ఎవాపరేట్ అవుతుందో ఇచ్చారు. రెయిన్ఫాల్ అనేది ఫస్ట్ మనకి పడుతుంది. రెయిన్ఫాల్ అనేది భూమి మీద పడుతుంటే సర్ఫేస్ వాటర్ ఇన్ఫ్లో, లోపలికి ఉపరితల నీటి ప్రవాహం వెళ్ళిపోతుంది. ఎలా, ఇదిగో చూడండి ఇక్కడ బాణం గుర్తుంది కదా, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది ఫ్రమ్ నాన్ క్రాప్ అండ్ బయోమాస్ స్టాండర్డ్స్, అంటే ఎక్కడి నుంచి చెట్ల ద్వారా క్రాప్స్ ద్వారా కూడా ట్రాన్స్పిరేషన్ అంటే నీరు ఆవిరిగా మారుతుంది. ఎవాపరేషన్ ఫ్రమ్ ద సర్ఫేస్ స్టోరేజ్, ఎవాపరేషన్ జరుగుతుంది ఎక్కడ, సర్ఫేస్ నుంచి. ఎవాపరేషన్ ఫ్రమ్ ద సాట్యూడ్ సర్ఫేసెస్ అంటే ఇంకా సంతృప్తి, అంటే ఇది కాకుండా ఇంకా ఉపరితల ఆవర్తనం నుంచి కూడా. ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ క్రాప్స్, పంటల నుంచి కూడా, అంటే మనకు మొక్కల నుంచి నీరు ఆవిరైతుంది. తర్వాత అంటే మనం పండించినటువంటి పంటల నుంచి నీరు ఆవిరైతుంది. తర్వాత బట్టల నుంచి నీరు ఆవిరైతుంది. మనం ఆరేసినటువంటి బట్టలు ఉంటాయి కదా, లేక్స్ నుంచి వాటర్ నీరు ఆవిరైతుంది. తర్వాత రివర్స్ నుంచి మన ఒంటి మీద ఉన్నటువంటి స్వెట్ కూడా ఏమవుతుంది, ఆవిరై చెమట మొత్తం కూడా నీరు ఆవిరిగా మారి పోతుంది. ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ క్రాప్స్. వాటర్ యూజ్ ఫర్, వాటర్ని ఎలా రకాలుగా ఉపయోగించుకుంటాం, ఇండస్ట్రియల్ పర్పస్, వాటర్ని రకరకాలుగా ఉపయోగించుకుంటాం. దిస్ ఈజ్ ద రూట్ జోన్ అని ఇవన్నీ కూడా రూట్ జోన్. దేనికి, ఇక్కడ రూట్స్ లోపల వాటర్ని, అంటే మామూలుగా పంటలు పండించినాక రూట్స్ ఉంటాయి కదా లోపల, రూట్ స్టోరేజ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ఫ్లో, దిస్ ఈజ్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ఫ్లో. సర్ఫేస్ స్టోరేజ్, నెక్స్ట్ ఈజ్ ద గ్రౌండ్ వాటర్ స్టోరేజ్. భూగర్భ నిల్వలు, ఇవన్నీ కూడా భూగర్భ నిల్వలు. తర్వాత నెక్స్ట్ ఉపరితల నిల్వలు. భూగర్భ లోపలికి అంటే వేల ప్రాంతంలో నీళ్లు నిల్వ చేసుకుంటున్నాయి. ఇదిగో వాటర్, ఇదంతా కూడా వాటర్ నాన్న, చిన్న చిన్న డాట్స్గా కనబడుతున్నాయి కదా, ఇవంతా కూడా వాటర్ నాన్న. రూట్ జోన్ స్టోరేజ్ ఇదంతా కూడా మీకు కనబడుతుంది అనుకుంటాను. రూట్ జోన్ ఇదంతా చూడండి, చిన్న చిన్న చుక్కలన్నీ కూడా రూట్స్ ఏం చేసుకుంటున్నాయి, వాటర్ని నిల్వ చేసుకున్నాయి. గ్రౌండ్ వాటర్ ఇన్ఫ్లో, నెక్స్ట్ భూగర్భ జలాల ప్రవాహం. నెక్స్ట్ ఈజ్ ద సర్ఫేస్ స్టోరేజ్, ఇదంతా బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి, ఉపరితల నిల్వలు. అంటే సర్ఫేస్ మీద నీళ్ళు పర్కోలేషన్ మెథడ్లో లోపలికి ఇంగిపోతాయి కదా, అవి సర్ఫేస్ స్టోరేజ్. నెక్స్ట్ ఈజ్ ద సర్ఫేస్ వాటర్ అవుట్ఫ్లో, ఎలా అంటే భూమి బయటకి తోలుతుంది నీటినన్నిటిని కూడా, ఎలా బయటకు, సర్ఫేస్ వాటర్ ఇన్ అవుట్ఫ్లోకి పంపిస్తుంది బయటకి. గ్రౌండ్ వాటర్ అవుట్ఫ్లో, ఎలా బయటికి కూడా వెళ్తుంది చూడండి, గ్రౌండ్ వాటర్ అవుట్ఫ్లో బయటికి వెళ్ళిపోతుంది. సర్ఫేస్ వాటర్ ఇన్ఫ్లో లోపలికి వస్తుంది, అంటే బయట నుంచి లోపలికి నీటి ప్రవాహం అయితే భూగర్భ జలాలు బయటికి నీటిని పంపించే విధానం. దిస్ ఈజ్ ద లెసన్ ఆఫ్ ద ఇండియన్ రివర్స్ అండ్ ద వాటర్ రిసోర్సెస్. నాన్న ఇప్పుడు అర్థమైందనుకుంటా భారతదేశ నదులు మరియు నీటి వనరుల గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకా మనకి జూమ్ యాప్ ఉంది కాబట్టి జూమ్ యాప్ నందు తెలుసుకుంటే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అప్పుడు ఇంకా లెసన్ క్లియర్గా అర్థమవుతుంది. కంపల్సరీ టు అటెండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద జూమ్ యాప్. నాన్న ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాలి, చాలామంది మిస్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అటెండ్ కమ్మని. ఎనీ డౌట్స్ టు క్లారిఫై ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ ద జూమ్ యాప్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిల్డ్రన్.